అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానమనే జ్యోతిని వెలిగించి సన్మార్గంలో నడిపించేవారే గురువు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతంగా తీర్చిదిద్దే మహా వ్యక్తి మాస్టారు. అలాంటి గురువులను గౌరవించే సంస్కృతి ప్రస్తుతం తగ్గుతుందనే వాదన వినిపిస్తుంది. ఈ పరిస్థితులను మార్చాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే గొండు శంకర్ కొన్నేళ్లుగా గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువుల గొప్పతనాన్ని సమాజానికి తెలియచేసేలా విద్యార్థి దశలోనే ఉపాధ్యాయులపై భక్తిభావం పెంపొందించేలా కృషి చేస్తున్నారు. గొండు శంకర్కు ఉపాధ్యాయ వృత్తి అంటే ఎనలేని గౌరవం. ఆచార్య దేవోభవ అన్న మాటకు కట్టుబడి వారిని మర్యాదగా చూస్తూ ఎన్నో ఏళ్ల నుంచి సత్కారాలు చేస్తూ వస్తున్నారు. గురువుల గొప్పతనాన్ని చాటేలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. 20 ఏళ్లుగా ప్రతి ఏటా గురు పూజోత్సవం రోజు వారికి జ్ఞాపికలు, శాలువాలు పంపిస్తూ సత్కరిస్తున్నారు గొండు శంకర్. మొదట్లో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను టీచర్స్ డే రోజు సన్మానించేవారు. ఆ మహత్తర కార్యక్రమాన్ని క్రమంగా విస్తరిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులందరినీ సన్మానిస్తున్నారు. ఈ ఏడాది 4000 మందికి పైగా టీచర్స్ ను సత్కరించారు. విద్యార్థుల సమక్షంలోనే గురువును గౌరవిస్తూ వారిలో ప్రేరణ కలిగేలా చొరవ తీసుకుంటున్నారు. శాసనసభ్యులైనటువంటి గొండు శంకర్ గారు ఈరోజు మా పాఠశాల అయినటువంటి చేపల వేదికకు వచ్చి మా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గౌరవించడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇతను ఈ సంవత్సరమే కాకుండా రాజకీయాలు రాకముందు నుంచి కూడా మా ఉపాధ్యాయుల్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నో కార్యక్రమాలు చేదోడు వాదోడుగా సహకారాలు అందించారు. గొండు శంకర్రావు గారు మా పాఠశాలకు వచ్చి మమ్మల్ని ఇది సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇది 3వ రావడం మాకేంటంటే ఒక రకమైన మా గుర్తింపు ఇచ్చారు. ఇది సార్ వచ్చిన తర్వాత ఇది 3వసారి నేను ఇక్కడ తీసుకోవడము. దీనివల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. సుమారు నియోజకవర్గంలో 4700 మంది గవర్నమెంట్ టీచర్సే కాకుండా అంటే ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ టీచర్స్ అనేది అనమాట ఒక ప్రత్యేకమైన డేటా దొరుకుతుంది. ప్రైవేట్ స్కూల్స్ నుండి కూడా డేటా రప్పించుకొని వాళ్ళ స్కూల్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ దగ్గరుండి సత్కరించడం అనేది అనమాట చాలా అభినందనీయం అండి. దీనికి ప్రత్యేకంగా మా యొక్క ప్రైవేట్ స్కూల్స్ బృందం తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా గురువుల స్థాయిని ఎమ్మెల్యే గొండు శంకర్ పెంచుతున్నారని టీచర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీచర్స్ నియోజకవర్గ స్థాయిలో కూడా అందరినీ చేయడం అభినందించాం. ప్రస్తుతం విలువలు లేనటువంటి సమాజంలో గురువుల యొక్క స్థాయిని ఒక మెట్టు ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ ప్రజలకి ఒక మెసేజ్ ఇస్తున్నటువంటి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎమ్మెల్యే గొండు శంకర్ సారు ఇటు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సత్కరించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ నిమిత్తము గత సంవత్సరం ఉపాధ్యాయులందరికీ కూడా కొబ్బరి చెట్లని సత్కరిస్తూ 4000 కొబ్బరి మొక్కలను మాకు అందించారండి. ఇది చాలా అభినందనీయము. మరి ఆ మొక్కలు మేము వేసుకుని వాటిని మా పాఠశాల పరిసరాల్లో వాటిని పెంచుకుంటున్నాం. ఆ మొక్క చూస్తుంటే సారే మాకు గుర్తుకొస్తుంటారు. ఇటువంటి మంచి అవకాశం ఇస్తున్న, అలాగే మంచి చైతన్యం ఉపాధ్యాయ లోకానికి, అధ్యాపక లోకానికి మంచి చైతన్యం అలాగే విద్యార్థి లోకానికి మంచి చైతన్యం కలిగిస్తున్న మన యువ నాయకులు మన శాసనసభ్యులు శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్రావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వైసీపీ హయాంలో గురువులు నిరాదరణకు గురయ్యారని, కూటమి ప్రభుత్వం వచ్చాక వారి స్థాయిని పెంచామని ఎమ్మెల్యే గొండు శంకర్ చెబుతున్నారు. విద్యార్థులు, టీచర్స్ మధ్య సత్సంబంధాలను పెంచడమే లక్ష్యమంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంస్కరణలు చేపట్టిన సందర్భంలో లోకేష్ అన్న గారు కూడా విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ప్రమాణాలని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా టీచర్స్ని కూడా గౌరవించడం అనేది, అలాగే పేరెంట్స్తో టీచర్స్ మీటింగ్ అని ఇవన్నీ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే గత 5 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకి వాళ్ళు నిరాదరణకు గురయ్యారో వారికి బాగా మనం గౌరవించాలి. తర్వాత గురువు శిష్యుల బంధాన్ని మనం తెలియజేయాలంటే స్కూల్స్లోనే ఇది మనం ఇప్పుడే ఇంపాక్ట్ చేయాలి. ఉపాధ్యాయుని పట్ల గురుభక్తి, ఆ భక్తిభావం ఉంటేనే మనకి ఆ విద్య అభ్యసిస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు 4600 పైచిలకు టీచర్స్ నా నియోజకవర్గంలో ఉన్నారనమాట. ఏ ఒక్క టీచర్ని కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి ఆయా టీచర్స్ ఆయా పరిధిలో గల మా కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఆ గ్రామ పెద్దలు వెళ్ళి వారికి
సన్మానం చేసి అక్కడ ఆ ఉపాధ్యాయుని యొక్క ప్రాముఖ్యత, గురువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం, అది భావితరాలని అక్కడ ఉండే స్టూడెంట్స్కి కూడా డివోషన్ని వాళ్ళలో పెంపొందించడానికి మెయిన్ ఉద్దేశంగా నేను ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాను.